పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ నాయకుడేనని ఆయనే స్వయంగా చెప్పుకున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిబంధనల ప్రకారమే ప్రతిపక్ష ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్ చేశారని అన్నారు. తమను విమర్శించే బీఆర్ఎస్ నేతలు గతంలో ఎలా ప్రవర్తించారో గుర్తు చేసుకోవాలన్నారు శ్రీధర్ బాబు. వారు స్వయాన ప్రెస్ చెప్పిండ్రు, వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కాదు చెప్పింది. ఇంత స్పష్టంగా ఉంటే వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్కో పీఏసీ చైర్మన్గా అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాల్లో మాకేంది? మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమంగా లేకుండా మమ్మల్ని అంటే ఏం లాభం? ఎవరు తప్పించి ఎవరు మెచ్చి ఉండదు. అక్కడ సంఖ్యాబలం పరంగా ముగ్గురికే వస్తుందని రూల్ బుక్లో ఉంది. ఈరోజు వారి పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే కదా, నేను కాదు కదా అన్నది, వారు కదా, మా ముఖ్యమంత్రి గారు కాదు, ఇంకోటి మా పిసిసి అధ్యక్షుల వారు అనలే. స్వయాన ఈరోజు పీఏసీ కమిటీ చైర్మన్గా నియామకులైన శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేను శాసనసభ్యుడు అంటే కాదని అవునవునని ఏదేమన్నా గేమా అండి? ఇదేమన్నా ఎవరు మాట్లాడుతున్నారు రాజ్యాంగం గురించి? ఏ వ్యవస్థ మాట్లాడుతుంది? బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన అంశం విషయంలో దేశ స్థాయిలో రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తిని కూలగొడతా ఉన్నారని దేశవ్యాప్తంగా కాలినడకన పైన పాదయాత్ర చేస్తూ తన కమిట్మెంట్ కన్విక్షన్కు సంబంధించిన అంశం విషయం బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. రెండవది, ఇక్కడ రాజ్యాంగ కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన ప్రెస్ చెప్పిండ్రు, వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కాదు చెప్పింది. ఇంత స్పష్టంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వ్యవస్థలను కాలరాసిన వ్యక్తులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఇష్టానుసారంగా వ్యవస్థలను నడిపి ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న పాలనను ప్రశ్నించడమేంటి అని మండిపడ్డారు శ్రీధర్ బాబు. పార్టీ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలయంలో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చేసిండ్రు. ఆ రోజు ఒక పక్షాన శాసనసభకు సంబంధించిన ప్రతిపక్ష నేతగా అపోజిషన్ లీడర్గా బట్టి విక్రమార్క గారిని ఏ విధంగా వ్యవస్థను తారుమారు చేసి వ్యవస్థను కాలరాసే ప్రయత్నం జరిగిందో యావత్ తెలంగాణ ప్రజలు చూసిండ్రు. అదేవిధంగా పీఏసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ కాకుండా ఆ రోజు ఎవరైనరో ప్రజలందరూ చూసిండ్రు. ఈరోజు అదే బట్టి గారికి పీఏసీ చైర్మన్ అవుతున్నాను కాకుండా చేసింది ఎవరు? వారా మాట్లాడేది? ఈరోజు దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ అధికార వ్యవస్థలను కూడా మొత్తం ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా వారి వ్యక్తిగత ఆలోచనల పరంగా ప్రభుత్వాన్ని వ్యవస్థలను నడిపారు.